ఇశ్రాయేలీయులకు రాజుగా మొదట సౌలు 40 సంవత్సరాలు పనిచేశాడు. ఆ తర్వాత దేవుడు రాజుగా దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. మొదటిగా ఈ యొక్క దావీదు గొర్రెలు కాచుకుంటూ ఉండేటువంటి వాడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి వాడు. తర్వాత దావీదు సౌలు దగ్గర సితారా వాయించేటువంటి వ్యక్తిగా ఉండేటువంటి వాడు. అలా ఆయుధాలు మోసేటువంటి వ్యక్తిగా ఎదిగాడు. అలా పనిలో శ్రద్ధ కలిగి ఉండడంతో సౌలు అతనిని 1000 మంది సైనికుల మీద సహస్రాధిపతిగా నియమించాడు. ఇలా కాలం గడుస్తూ ఉండగా సౌలు దేవునికి వ్యతిరేకంగా బ్రతకడంతో తర్వాత కాలంలో దేవుడు ఇశ్రాయేలు రాజ్యం మీద దావీదును రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు. అలా దావీదు 40 సంవత్సరములు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే మొదట 7 సంవత్సరాలు కూడా హెబ్రోనును కేంద్రంగా చేసుకుని పరిపాలించాడు. మిగిలిన 33 సంవత్సరాలు కూడా యెరూషలేమును కేంద్రంగా చేసుకుని పరిపాలించాడు. దావీదు తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను ఇశ్రాయేలు రాజ్యానికి రాజై 40 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత అతని కుమారుడైనటువంటి రెహబాము ఇశ్రాయేలు రాజ్యానికి రాజయ్యాడు. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు రాజ్యం రెండుగా